హామీ ఇవ్వకపోయినా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తున్నారు ఎమ్మెల్యే అమిలినేని. వాహనదారులు ప్రతి ఒక్కరూ లైసెన్సులు తీసుకోండి. ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వంలో వాహన మిత్ర ద్వారా 15,000 జమ చేసిన కూటమి ప్రభుత్వం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడంతో ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడతారు అనే ఉద్దేశంతో మంత్రులు సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది 15,000 రూపాయలు అందించడం జరిగిందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆటో డ్రైవర్ల సేవలో కూటమి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని జగజ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆటోలతో ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ వరకు వెళ్లి తిరిగి ప్రజావేదికకు చేరుకుని సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ ఆటోలను మైనర్లు నడుపుతున్నారు అని, అలాగే లైసెన్సులు లేకుండా కూడా చాలా మంది ఆటోలను నడుపుతున్నారని, అందులో మార్పు రావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా లైసెన్స్ తీసుకోవాలని, అందుకు అవసరమైన డబ్బులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందని, అందులో భాగంగానే ఆటో డ్రైవర్లకు ప్రతి ఏడాది వారికి కూడా ఆదుకోవాలని లక్ష్యంతో 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేసిందని అన్నారు. కళ్యాణదుర్గ నియోజకవర్గంలో 323 మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరిందని, వచ్చే ఏడాది ఈ సంఖ్య పెరిగేలా వాహన డ్రైవర్లు లైసెన్స్ తీసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్టీఓ అధికారులకు తెలియజేశారు. అలాగే లైసెన్స్ తీసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే అందుకు అవసరమైన డబ్బులు కూడా తానే భరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొన్ననే మా తెలుగుదేశం పార్టీ నిన్ననే కలుపున్న అతను ముఖ్యంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారికి మా ఆటో డ్రైవర్ల తరఫున మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి, మనకి సహకరిస్తున్న అన్ని విధాలుగా సహకరిస్తున్న నరేంద్ర మోడీ గారికి కూడా మనం ఎప్పుడు రుణపడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సమయాల్లో కూడా సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేస్తూ సూపర్ హిట్ చేసిన అనంతపురం ప్రజలందరూ కూడా మనందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదేమైనా కూడా ఇది మా ఎన్నికల్లో హామీ కాకపోయినా కూడా ఇప్పుడే మన లోకేష్ అన్న, పవన్ అన్న ఇద్దరు కూడా తెలియజేశారు. ఆటో డ్రైవర్లు ఎప్పుడైతే మనం ఉచిత బస్సు ఇచ్చామో కొంతమంది ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆటో డ్రైవర్ల గురించి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని కోమాలో ఉండి ఇప్పుడే బయటకు వచ్చారని చెప్తే, అంటే యుద్ధ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా తయారైపోయింది. ఇప్పుడే మన ఆర్టీఓ గారు చెప్పారు, ఎవరన్నా బైకులు తోలేవారు కూడా లైసెన్స్ కలగాలి, అలాగే లైసెన్స్ తో పాటు హెల్మెట్లు కూడా ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా లైసెన్స్ సంబంధించి ఆటో డ్రైవర్లకు లైసెన్స్ సంబంధించి ఏదైనా మీకు కష్టం వచ్చినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా, ఆర్థికంగా మీరు లైసెన్స్ తీసుకోలేని పరిస్థితి ఏదైనా మీకు ఉంటే, మీ సొంత ఆటో మీకు ఉంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి. మీకు ఈ రోజు దసరా పండుగ ఈ రోజు కూడా కొనసాగుతుందంటే అది మా ఎన్డీఏ కూటమి గొప్పతనమనే చెప్పాలి. రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా 2వ తారీఖు దసరా ముగిస్తే మన రాష్ట్రంలో ఈ రోజు కూడా దసరా కొనసాగుతుందంటే కూడా ఇది చాలా సంతోషకరం. ఎందుకంటే ఎంతో కష్టాల్లో ఉన్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, మోడీ గారు సహకారంతో ఆటో డ్రైవర్లందరూ కూడా వాళ్ళ అకౌంట్లో 15,000 రూపాయలు వేయడం జరిగింది. చాలా గొప్ప విషయం. మన రాష్ట్రం అంతా కూడా ఆర్థికంగా పూర్తిగా దివాలా దయించిన ఈ జగన్ రెడ్డి దానిలో నుంచి మనం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాం. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెడుతూ ప్రజలు ఏ విధంగా ఉండాలి, రైతులు ఏ విధంగా ముందుకెళ్లాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు కష్టపడుతున్నారు. మీరు మొన్ననే చూశారు, అందరినీవా పూర్తి కాలువ 3,500 క్యూసెక్కులతో
అద్భుతంగా పారుతుంది. మన జిల్లా దాటి కుప్పం దాకా కూడా నీళ్లు ప్రవహించాయి. మన జిల్లా కర్ణాటక బార్డర్లో ఉన్న అమలాపురం కూడా ఈరోజు నీళ్లు చేరాయి. అంటే మన ముఖ్యమంత్రి గారి కృషి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధి వైపు నడుస్తుంది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కూడా మీరు గమనించాలి. ఎక్కడో మనం కరువు జిల్లా అని ప్రతి ఒక్కరు కూడా అనేవాళ్ళు. మొన్ననే రాష్ట్ర నాయకులందరూ కూడా అనంతపురంకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడ ఈ అనంతపురం జిల్లా ఎంతో అభివృద్ధి చెందింది, ఎంతో అభివృద్ధి చెందుతుంది కూడా. అలాంటి ఈ జిల్లా నిజంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ క్రెడిట్ అంతా దక్కుతుందని వాళ్ళందరూ చెప్తుంటే ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే మొన్ననే ప్రజలందరూ కూడా సూపర్ 6 సూపర్ 8 అనే సభని అద్భుతంగా విజయాన్ని అందించారు. తండోపతండాలుగా జనాలు వచ్చారు. అంటే మామూలుగా వైసీపీ గవర్నమెంట్లో బస్సులు పంపించి వాళ్ళు ఎక్కమంటే కూడా ఎక్కేవాళ్ళు కాదు. కానీ మన పరిస్థితి అలా కాదు. వాళ్ళే స్వచ్ఛందంగా బస్సులు కానీ బస్సులు పైన కానీ ఎక్కువని మేము సైతం అంటూ రావడం జరిగింది. దీనికి ఒకే ఒక కారణం, మన రాష్ట్రం అంతా కూడా పూర్తిగా 2019 నుంచి 2024 వరకు కూడా దివాలా తీసిన సందర్భాలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు. ప్రజలు ఎంతో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు అందరూ కూడా, ముఖ్యంగా నేను కూడా మా కళ్యాణదుర్గ ప్రాంత వాసులకి, ఆటో డ్రైవర్లందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఆనందం చూపిస్తున్నారు. మా అకౌంట్లోకి డబ్బులు పట్టాయని మన మీటింగ్ జరుగుతున్నప్పుడు సందర్భాల్లో ప్రతి ఒక్కరు కూడా మా అకౌంట్లోకి 15,000 రూపాయలు పట్టడం జరిగిందని కూడా తెలియజెప్పారు. మనందరూ కూడా చెప్పారు. వాళ్ళు ఆర్టీఓ గారు కూడా క్లియర్గా చెప్పారు, ఆటో డ్రైవర్లందరూ కూడా లైసెన్స్ తీసుకోండి. లైసెన్స్ తీసుకున్నప్పుడు లేదా మీరు లైసెన్స్తో పాటు మీకు